ఒంగోలు నగర పరిధిలోని ముక్తినూతలపాడు గ్రామం ఎస్సీ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ప్రముఖ వ్యాపారవేత్త రాయపాటి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. అనంతరం తమ తల్లిదండ్రులు దివంగత రాయపాటి జార్జి, సుశీలమ్మల జ్ఞాపకార్థం పాఠశాల అభివృద్ధి కోసం చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాయపాటి వెంకటేశ్వర్లు, ఆయన కుమారుడు శివాజీ, రాయపాటి అంకయ్య గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్ పంపిణీ చేశారు. చదువులో ప్రతిభ కనపరిచిన విద్యార్థులతో పాటు క్రీడా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. విజేతలకు రాయపాటి శివాజీ చేతుల మీదుగా నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా రాయపాటి శివాజీ మాట్లాడుతూ, ఎందరో మహనీయుల ప్రాణత్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్రం సిద్ధించిందని, నేడు దేశ ప్రజలందరూ స్వేచ్ఛగా జీవిస్తున్నారని అన్నారు. విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రాయపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తాను పాఠశాల చైర్మన్గా ఉన్న రోజుల్లోనే మన ఊరు, మన స్కూల్ను అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పం ఏర్పడిందన్నారు. అందులో భాగంగానే తమ తల్లిదండ్రుల స్మారకార్థం గ్రామంలోని పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నానని తెలిపారు. తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి తన కుమారుడు కూడా సామాజిక సేవకు ముందుకు రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇండిపెండెన్స్, ఫ్రీడమ్ ఫైటర్స్ 90 years కృషి చేశారు. ఫ్రమ్ ద స్టార్టింగ్ 1857 నుంచి చూస్తే మహాత్మా గాంధీ రాకముందు నుంచే ఈ 90 years జర్నీ స్టార్ట్ అయింది. 1600లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నేమ్తో ట్రేడింగ్ అని వచ్చి గవర్నెన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అలా మన భారతీయుల్ని గవర్నెన్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ 1857 రివోల్ట్ నుంచి మన భారతీయులకు మన బోర్డర్స్లో మనమున్న మన దేశాన్ని మనమే పాలించుకుందాం, మనమే ఇండిపెండెన్స్గా చేసుకుందాం అని అందరూ డిఫరెంట్ ఐడియాలజీస్ ఉన్న ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ అండ్ మోడరేట్స్, అంటే ఎక్కువగా రివోల్ట్ చేసేవాళ్ళు, డిఫరెంట్ ఐడియాలజీస్ ఉన్న అందరిది ఒకటే ఐక్యమత్యంగా మనకు ఇండిపెండెన్స్ రావాలి, మన భారతదేశాన్ని మనమే యునైటెడ్ ఇండియా, అఖండ భారత్ అనేవాళ్ళు. ఒకప్పుడు పాకిస్తాన్ డివైడ్ కాకముందు, ఒకప్పుడు బంగ్లాదేశ్ డివైడ్ కాకముందు అఖండ భారత్ ఉండేది. అలాగా డిఫరెంట్ ఫ్రమ్ ద 1857 నుండి డిఫరెంట్ రివోల్ట్స్ జరిగి మనల్ని మతంగా డివైడ్ చేసి బెంగాల్ ఇష్యూలో కానీ అలాగా మనకి స్వతంత్రం రాకుండా ఉండడానికి ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ మనది అలుపు ఎరగకుండా, అంటే నాట్ గివింగ్ అప్, అందరూ ముందుకు వెళ్ళటం. అండ్ నెక్స్ట్ 1970లో సౌత్ ఆఫ్రికా నుంచి మహాత్మా గాంధీ గారు వచ్చి మన భారతీయులు ఎలాగా సఫర్ అవుతున్నారు, ట్యాక్స్ సిస్టంలో కానీ, శిస్తు విషయంలో కానీ, ఈ గవర్నెన్స్లో పడుతున్న ఇవన్నీ చూసి, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మహాత్మా గాంధీ బికేమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్ టు దిస్ మూమెంట్ ఫ్రమ్ ద 1917. అందులో సత్యాగ్రహ, చంపారన్ అండ్ చౌరీ చౌరా ఇన్సిడెంట్, మహాత్మా గాంధీ కారే కాకుండా భగత్ సింగ్ అండ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక ఇండియన్ ఆర్మీని అసోసియేషన్ ఫామ్ చేసి ఈ స్వతంత్రం రావడానికి ఎంతో కృషి చేశారు. అలా ఫైనల్లీ లార్డ్ మౌంట్ బెటన్, ఫైనల్ గవర్నర్ జనరల్, అతను మన ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఫామ్ చేసి ఇంగ్లీష్, బ్రిటిష్ క్రౌన్ అక్కడున్న బ్రిటిష్ గవర్నమెంట్ తోటి ఇక్కడికి మనకి స్వతంత్రం ఇచ్చి ఆగస్ట్ 15 రోజు చేయడం జరిగింది. అది ఎలా సాధ్యమైందంటే అందరూ యునైటెడ్గా యూనిటీ ఇన్ డైవర్సిటీ చూసాం. మన దాంట్లో డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ క్యాస్ట్ ఇవన్నీ ఉన్నా. అలాగే ఈరోజు అనేక చోట్ల నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, సౌత్, వెస్ట్, ఈస్ట్, నార్త్ ఈస్టర్న్ అన్ని ప్లేసెస్లో గవర్నమెంట్ ప్లేసెస్లో అండ్ అన్ని చోట్ల ఇలా మన
స్వతంత్ర ఇండిపెండెన్స్ డేని జరుపుకోవడం మనము చూస్తాము. ఇలాగా మనకి స్వతంత్రం వచ్చింది, డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, దీన్ని మన కాన్స్టిట్యూషన్ రాసుకొని ముందుకు వెళ్తున్నాము. అప్పుడు మనకి ఈ త్యాగులు అనుకున్నది ఏంటంటే మనము గవర్నెన్స్ చేసుకోవాలి, మనకు సోవర్నిటీ అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కాకుండా ఇప్పుడున్న డిఫెన్స్ సిస్టమ్ కానీ అవన్నీ మనకి ఎందుకంటే మన సోవర్నిటీని మనల్ని కాపాడుకోవడానికి. అలాగా ఇప్పుడున్న పిల్లలకు, ఇప్పుడున్న ఉపాధ్యాయులకు నా నుంచి ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు పిల్లలే రేపటి భవిష్యత్ పౌరులు. ఈ ఇండియన్ మూవ్మెంట్కి మహాత్మా గాంధీ గారు ఒక లీడర్ అయ్యారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఒక లీడర్ అయ్యారు. సో డిఫరెంట్ పార్టీస్, డిఫరెంట్ ఐడియాలజీస్ ఉన్న ఒక లీడర్ని నమ్మి నాన్ వైలెన్స్, సత్యాగ్రహ, దాంతో ముందుకెళ్ళారు, మనకి ఇండిపెండెంట్ వచ్చింది. అలాగే మీరు కూడా మీ ఉపాధ్యాయుల్ని అనుసరించి లెర్న్ చేసి ఉపాధ్యాయులు కూడా వీళ్ళకి ఒక గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని, అందులో నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఫ్రమ్ పాస్ట్ 6 years ఆన్వర్డ్స్. నాకు ఇలా సర్వీసెస్ అనే మోటివ్ ఎలా వచ్చిందంటే, ఫాదర్ చేస్తున్న ఈ ఏవైతే ఉన్నాయో ఒక పిల్లలకి ఒక సేవ చేసి వాళ్ళని ఉత్సాహపరుస్తాం, వాళ్ళ మోటివేషన్. అండ్ ఆల్సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ డిస్ట్రిబ్యూటింగ్ దీస్ అవార్డ్స్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక కారణం, నేను గతంలో 1995లో విద్యా కమిటీ చైర్మన్గా ఫస్ట్ మా పిల్లలు 1వ క్లాసు 2వ క్లాసులో చేర్చినప్పుడు విద్యా కమిటీ చైర్మన్గా ఈ గ్రామంలో అందరూ నన్ను కావాలని పెట్టారు. పెట్టిన కాడి నుంచి నేను ఈ స్కూలు ఒక విధి చూస్తా, ఈ పిల్లల్లో ఒక ఆనందం, వీళ్ళు మన గ్రామంలో వీళ్ళని ఒకరు డెవలప్ చేసుకుంటూ పోదాం, మన సాయత్నంత వరకు సంకల్పం అప్పటాంచే పడింది. కొన్నాళ్ళు విద్యా కమిటీ చైర్మన్ అయిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చే ప్రతి హెచ్ఎంలు కానీ టీచర్లు కానీ నన్ను ఆహ్వానించడం, ఈ స్కూల్ బాగోగులు నాకు చెప్పటం, అట్లాగే ఇక నన్ను కొనసాగిస్తూ కంటిన్యూ చేశారు. అట్లాగే వచ్చి ఏ స్కూల్కి ఏది కావాలన్నా కానీ, ఈ ఎలిమెంటరీ స్కూల్కి కానీ హై స్కూల్కి కానీ రెండు మా గ్రామంలో మొత్తం చూసుకుంటున్నాను నేనే, ఏది కాదనకుండా మన విద్యాదాతగా చేసుకుంటున్నాం. అలాగే ఈ స్కూల్లో ఏది వచ్చినా ఇప్పుడు ఈ మన రజనీ టీచర్ గారు వచ్చిన కాడి నుంచి కొంచెం స్కూల్ కొంచెం డెవలప్ చేయాలయ్యా, కొంచెం ఇదిగా ఉంది, చుట్టూ బాగులేదని చెప్పి నన్ను కూర్చోబెట్టి మాట్లాడి కొంచెం పెయింట్ వేసుకుందాం, కొంచెం అన్నీ బాగు చేద్దాం, మాకు ఎక్కువగా రికార్డులు అవి ఉంటాయి, ఈ స్కూల్కి ఈ డ్రిల్ కావాలా, కొంచెం ఈ మెస్ డ్రిల్ పెట్టించాలి వెంకటేశ్వర్లో అనంది. సార్ ఓకే టీచర్, మీరు చెప్తే నేను ఎప్పుడైనా కాదనలేదు కదా అని బిగిన్ చేశాము. ఆ బిగిన్ కూడా ఒకటే అనుకున్నాను, నేను మా తల్లిదండ్రులు వాళ్ళకి ఎంతో నేను రుణపడి ఉన్నాను. నేను ఒక వ్యాపారం, ఈ పొగాకు వ్యాపారం స్టార్ట్ చేయటం కూడా ప్రధానం నా వయసు చిన్నప్పుడు 6 సంవత్సరాల నుంచి మా నాన్న ఎనికేత పెట్టుకొని నన్ను, జార్జి గారు మా నాన్నగారు, ఆయన ఎనికేత పెట్టుకొని నన్ను ఈ వ్యాపార రంగంలో నేర్పించుకుంటూ వచ్చాడు. అదే కొనసాగుతూ నా సాయంత్రంతవరకు చిన్న ఎదుగుదలతో వస్తూ ఉన్నాము. ఆ స్ఫూర్తితో టీచర్ గారు చెప్పేలకి ఏదైనా మా నాన్న అమ్మ పేరు మీద ఈ స్కూల్కి చేద్దామనే ఒక సంకల్పంతో ఈ స్కూల్కి ఇది చేసుకోవడం జరిగింది. అలాగే ఇంకా ఈ గ్రామంలో హై స్కూల్కి కానీ ఈ ఎలిమెంటరీ స్కూల్కి కానీ ఈ పిల్లలకి విద్యలో ఎవరైనా వెనకబడి చదువుకోవడానికి ఏ ఇబ్బందులు ఉన్నా నేను గతంలో కూడా మాటిచ్చున్నాను, ఏదన్నా మంచి చదువులు చదవాలన్నా కానీ మా యొక్క ఫౌండేషన్ ఉంది, వెంకట శివాజీ చారిటబుల్ ఫౌండేషన్ పెట్టాను. దాని తరపున కొంచెం ఇబ్బంది ఉన్న పిల్లలకి, పేద పిల్లలకి విద్యకు కూడా మేము ఏదైనా ఇంజనీరింగ్ కార్పొరేట్ చాటుకు కూడా వాళ్ళ తల్లిదండ్రులతో పాటు మాది కూడా ఒక సహాయం ఉంటుందని మా ట్రస్ట్ తరపున నేను మాటిచ్చున్నాను, అది కొనసాగిస్తాను. అలాగే ఇట్లాగే భగవంతుడు నాకు ఈ వరం ఇచ్చినందుకు ముందుకు సాగుతాను. అట్లాగే నాతో పాటు నా యొక్క కార్యక్రమాలు మా అబ్బాయి చిన్నప్పటి నుంచి మా కుమారుడైన శివాజీ కూడా చూస్తా ఇవన్నీ పరిశీలన చేసుకుంటూ వస్తూ చిన్న నాతో కూడా చేయించినందుకు వస్తున్నాడు. రెండోది మా అబ్బాయిని కూడా నేను చిన్నప్పటి సంకల్పంతో జనానికి సేవా కార్యక్రమం చేయాలనే సంకల్పంతో ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ చదివిస్తున్నాను. దానికి తోడు నా యొక్క బిజినెస్, ఒకప్పుడు నేను డీలర్గా ఉన్నవాడిని, ఇవాళ ఎక్స్పోర్టర్ అయ్యాను మొట్టమొదటిసారిగా. ఈ ఎక్స్పోర్టింగ్లో కూడా నేను ఒక డీలర్ స్థాయికి తీసుకెళ్తే మా కుమారుడు వచ్చిన తర్వాత ఎక్స్పోర్టర్గా నన్ను ఇంట్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్టర్గా బిగిన్ అయ్యాడు.
నేను ఒకటే చెప్పాను, అబ్బాయి ఎక్స్పోర్టర్గా చెయ్యి, మన కింద 150 మంది స్టాఫ్ ఉన్నారు, వాళ్ళకి జీవనం కల్పిస్తున్నాం. ఇట్లాగే మన కార్యక్రమం ఏదైనా గ్రామంలో, మన గ్రామంలో చిన్న చిన్నవి చేసుకుంటూ ఒకరు ముందుకు తీసుకెళ్ళు, నీ సివిల్స్ కంటిన్యూ సాగిస్తా.